ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 నందినగర్లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. వాస్తవానికి ఈడీ విచారణకు జనవరి 7వ తేదీనే ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరడంతో నేడు రావాలని ఈడీ మరోమారు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. అయితే మొన్నటి వరకు ఈ కేసులో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 జనవరి 15వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కొనున్నారు. కాగా ఇప్పటికే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కేటీఆర్ కు అన్ని దారులు మూసుకుపోవడంతో విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఆయనను ఇప్పటికే ఏసీబీ 7 గంటల పాటు విచారించింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ ను కోరనుంది. కేటీఆర్ చెప్పే సమాధానాల ఆధారంగా అరెస్ట్ చేయాలా వద్దా అన్నది తేలనుంది. ఇక కేసు విషయానికి వస్తే 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు 755 కోట్ల రూపాయలు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది. దీంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు.